హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. ఈరోజు వీడియోలో నోరూరించే ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ పద్ధతిలో మనము ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు. జీలకర్ర, మెంతులు, ఆవాలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని కొద్దిగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కేజీకి 100 గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టి ఇలా మొత్తం గుజ్జు తీసుకోవాలి. కొంచెం చిక్కగా గుజ్జు తీసుకోవాలి, ఎక్కువ పలచగా అవ్వకూడదు. చిక్కగా ఉన్న ఈ గుజ్జుని గ్యాస్ పైన పెట్టుకొని ఓ 15-20 నిమిషాల పాటు మరిగించుకుంటే ఇంకా చిక్కబడుతుంది. చింతపండు కొత్తది తీసుకోవాలి, తెల్ల చింతపండు తీసుకోవాలి. పాతది నల్లది తీసుకుంటే పచ్చడి తొందరగా నల్లబడిపోతుంది. అందుకని కొత్త చింతపండు తీసుకొని రసం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి. పచ్చివాసన మొత్తం పోయి పులిహోర పులుసు చేసుకున్నప్పుడు మనం చిక్కగా ఉడికిస్తాం కదా, ఆ విధంగా ఈ చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలని చూడండి. మీడియం సైజు ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకుంటే ఎక్కడైనా ఉసిరికాయల్లో చెమ్మ ఉంటే మొత్తం ఆరిపోతుంది. ఆ తర్వాత ఒక కత్తి తీసుకొని ఇలా మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి. ఇంతకంటే చిన్న సైజు ఉసిరికాయలు తీసుకున్న పచ్చడి చాలా బాగుంటుంది. నాకు ఇంతకంటే చిన్న సైజు దొరకలేదు. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత ఉన్నాయి నేను తీసుకున్న ఉసిరికాయలు. కాకపోతే చిన్నవి తీసుకుంటేనే బెటరు. ఎందుకంటే మనం తింటున్నప్పుడు ఒక ఉసిరికాయ వేసుకొని కొద్దిగా రసం వేసుకొని తిన్నా సరిపోతుంది. ఇంత పెద్ద సైజు ఉంటే మాత్రం అన్నంలోకి మనం ఒక ఉసిరికాయ వేసుకుంటే ఎక్కువైపోతుంది. నాకు దొరకలేదు కాబట్టి నేను వీటితోనే పెట్టేసుకున్నాను. 1 కేజీ తెచ్చుకొని మళ్ళీ చిన్నవి దొరికితే ఇంకొక కేజీ తెచ్చి మళ్ళీ పెడతాను. కేజీ ఉసిరికాయలకు 1/2 కేజీ ఆయిల్ ముకుడులో వేసుకొని ఈ ఉసిరికాయలను కొద్ది కొద్దిగా అందులోకి వేసుకోవాలి. ఒకేసారి వేస్తే పట్టవు కాబట్టి 2 సార్లైనా 3 సార్లైనా వేసుకోవాలి. నేను సగం సగం వేసాను. 2 సార్లు ఆయిల్లో ఈ ఉసిరికాయలని వేసి ఇలా చూడండి రంగు మారే వరకు, అలాగే లోపటి వరకు ఉడికే వరకు మంచిగా రీఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆయిల్ ఇలాగో వేడిగా ఉంటుంది కాబట్టి అందులో పోపు వేసుకోవాలి. 10 వరకు ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదండి అందుకని వేయలేదు. పోయినసారి పెట్టినప్పుడు ఇంగువ కూడా వేశాను. ఇందులో కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. మెంతులు వేసి పక్కకు పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఈ ఉసిరికాయల్లో జీలకర్ర, మెంతుల పొడి, వెల్లుల్లి, అలాగే ఉప్పు వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. 1 కప్పు వెల్లుల్లి, 1 కప్పు ఉప్పు, 2 కప్పుల కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం కూడా ఎక్కువ తక్కువ అవ్వదు. అలాగే మనం చింతపండు గుజ్జు ఉడికించి పక్కకు పెట్టాం కదా, అది కూడా చల్లారిన తర్వాతనే ఇందులోకి వేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పచ్చడి ప్రిపేర్ చేస్తున్నప్పుడు పోపు చేసిన ఆయిల్, ఉడికించిన చింతపండు గుజ్జు మొత్తం చల్లారిన తర్వాతనే ఇలా ఉసిరికాయల్లోకి వేసుకొని ఉప్పు, కారం వేసుకొని మనం కలుపుకోవాలి. ముందుగా కారం, ఉప్పు, మసాలాలు అన్నీ కలిపిన తర్వాత ఫైనల్గా పైనుండి మనం పోపుకేసి పక్కన పెట్టుకున్న 1/2 కేజీ ఆయిల్ని మొత్తం ఇందులో పోసుకోవాలి. ఆయిల్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు 3/4 కేజీ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది, అందుకని 1/2 కేజీ వరకే పోసాను. మనం ఇలా కలుపుతున్నప్పుడు ఆయిల్ పై వరకు వస్తుందంటే చాలు, సరిపోయిందని అర్థము. ఉసిరికాయ పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టమో, నాకైతే చాలా ఇష్టము. కాకపోతే ఎక్కువ సార్లు తినాలనిపించదు. ఓ 3-4 టైమ్స్ తిన్నాక చాలే అనిపిస్తుంది. అందుకని నేను 1 కేజీ మాత్రమే తయారు చేసుకుంటున్నాను. మా ఇంట్లో కూడా ఎవ్వరు తినరు, నేను ఒక్కదాన్నే తింటాను. చూడండి పచ్చడి కలర్ చూస్తేనే తెలిసిపోతుంది కరెక్ట్గా కుదిరిందని. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని కొద్దిగా మనం ఇలా చేతికి రాసుకొని టేస్ట్ చూడాలి. అంటే ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఎక్కువ అయినాయా లేదా అని టేస్ట్ చేస్తే, తక్కువ ఎక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఒక 10-15 నిమిషాల పాటు మసాలాలు మొత్తం ఉసిరికాయలకు పట్టే విధంగా బాగా స్పూన్తో కలుపుకోవాలి. చేయి పెట్టకండి, చేయి పెడితే పచ్చడి పాడైపోతుంది. దీనిపైన మూత పెట్టి 3 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసి ఇందులో ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండుకోవాలి. 3 రోజుల తర్వాత ఉసిరికాయలకు ఉప్పు, కారం పడుతుంది. అప్పుడు మనకి కరెక్ట్గా రుచి తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని, కరెక్ట్గా ఉంటే పర్లేదు, ఏమైనా తక్కువ అనిపిస్తే కారం వేయొద్దు, ఉప్పు మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత జాడీలోకి కానీ గాజు సీసాలోకి కానీ ఎత్తుకొని మనం స్టోరేజ్ చేసుకోవడమే. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.